శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వక అందార్థ ధరువుల నుండి 15వ అధ్యాయము శిష్యుని లక్షణం నుండి ప్రథమ కందార్థము క్రమ సంఖ్య 232. తాను మన ధనములు గురునకు వినయంబుగ ధారబోసి వేడ్క గురునిచే అనువైన బోధబడసిన ఘనమతి మంతునకు సాటి గలదాయి భువిని లోకులు మ్రొక్క వలద చౌలా విని తనని తరులానే తాననక ఏ మాటను వినక పరిపూర్ణత ధనరువానికి సాటి గలదాయి భువిని లోకులు మ్రొక్క వలద చౌల విని. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వకందార్థ దరువులు 15వ అధ్యాయము శిష్యుని లక్షణము నుండి ఈరోజు మనము 1వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమ సంఖ్య 232. క్రిందటి కందార్థంలో గురు శుశ్రూష చేయుట ఎట్లో వివరించేదను వినుము. జనులు తమ ఇష్టదైవమునకు ఏ విధముగా ఉపచారము చేయుదురో అట్లే అభేద భావము లేకుండగా భక్తితోనూ న్యాయముగాను షోడశోపచారముతో పూజ చేయవలను. ఎల్లప్పుడూ నీవు గురుమూర్తికి ఈ విధముగా సేవ చేసినచో ఆ గురుబోధ యొక్క రహస్యము, ఆ బోధ స్థితి ఆ సద్గురుమూర్తి ద్వారా చక్కగా నీవు తెలుసుకొనగలవు అంటూ మనము క్రిందటి కందార్థంలో విచారించుకున్నాము. ఇక తదుపరి 15వ అధ్యాయము శిష్యుని లక్షణములో 1వ కందార్థము క్రమ సంఖ్య 232. ఈ కందార్థమునందు అశరీర పద్ధతి అంటే ఏంటో తెలియచేస్తున్నారు. ఇక్కడ అశరీర పద్ధతి అంటే శీర్యతే యతే శరీర అన్నారు. అంటే శీర్యతే నశించున్నది, శరీరము నశించే స్వభావము గలది గనక శరీరమనగా నశించే స్వభావము గలది. ఇది 4 విధములుగా విచారణ యందు స్పష్టపరచబడుతున్నది. అది ఎలాగునంటే స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారణము అంటూ ఈ 4 విధములుగా విచారణ యందు స్పష్టపరచడం జరుగుతుంది. ఆ కరచరణాది అవయవములు కలిగినది స్థూలము, వీటిని ఒకచోట చేర్చి ఆకృతి కలిగించినది సూక్ష్మము.
అయ్యా. వీటికి శక్తిని ప్రసాదించున్నది కారణము. ఈ శక్తిని ఉత్పత్తి చేసి వ్యవహారాసక్త కలిగించున్నది మహాకారణము. ఈ విధముగా 4 శరీరములు నిర్ణయించబడి ఉన్నవి. అయ్యా. ఈ విధంగా 4 శరీరములు నిర్ణయించబడి ఉన్నవి. వీటి యందు అత్యంత ముఖ్యమైనది సూక్ష్మమై ప్రకాశవంతమై ఉన్నది గుర్తెరిగే శరీరము. అంటే పనులను బట్టి 4 శరీరములుగా నిర్ణయించిన ఈ గుర్తెరిగే శరీరమునే శరీరముగా, అంటే వస్తునిచ్చే పూర్వకముగా తెలియవలసి ఉన్నది. పనులను బట్టి 4 శరీరములుగా నిర్ణయించిన ఈ గుర్తెరిగే శరీరమునే శరీరముగా, అంటే వస్తునిచ్చే పూర్వకముగా తెలియవలసి ఉన్నది. కనుకనే మనకు అశృతి యందు, అంటే కఠోపనిషత్తునందు యదవేక తథమూత్ర యదన్విహ అన్నట్టుగా ఆ కార్యకారణముల యందు, అనగా పిండాండ బ్రహ్మాండములందు అధిష్టానమందు ఈ శరీర నిర్ణయమును గురించి వస్తునిచ్చే పూర్వకంగా, అంటే గురుముఖత మాత్రమే గుర్తించవలసి ఉన్నది. అశరీరం అనగా శరీరము లేకపోవటం. కనుక కందార్థం విచారణ సౌలభ్యం కోసం, అంటే అనుభవం కోసం ఆ పిండాండ దృష్టితో పోల్చి చెప్పబడిన సమన్వయ బుద్ధితో, అంటే వస్తునిచ్చే పద్ధతిచే అధిష్టానమందు వీటిని సమన్వయపరుచుకునవలెను. అధిష్టానమందు ఒకే శరీరము, ఒకే అవస్థగా, ఆ సిద్ధాంతమందు శరీరం అనగా గుర్తిరిగే శరీరం. అవస్థ అనగా స్వప్నము లేక కళ. వీటి వివరణ అత్యంత గోప్యమై సాంప్రదాయబద్ధమై ఉన్నది. పరిపూర్ణ బోధ అనగా పరిపూర్ణము ఎరిగి ఎరుకనెరిగి ఎరుకను మానుటయే కదా. విషయ నిరూపణ యందు ఆరూఢత పద్ధతిచే, గురు వాక్యముచే అపరిపూర్ణము స్వతహా సిద్ధమై ఉన్నదని, దాని యందు గుర్తెరిగే శరీరము లేనిదని ఇక దృఢపరుచుకున్న తాను గురుమూర్తికి దక్షిణగా సమర్పించబడినట్లుగాను ధర్మ పరిరక్షణ కొరకు, అంటే సాంప్రదాయము అవసరము కొరకు తిరిగి గుర్తును గురువు చేత అనుగ్రహింపబడి లేక పొందబడి అట్టి గుర్తుతో ఇహపరముల యందు చక్కటి సమన్వయముతో ఇక ఎట్టి భ్రాంతులకు లోను కాకుండా ఆ తెలుసుకున్న భావమునకు దూరము కాకుండా మధ్య మార్గములో, అంటే కర్తృత్వరహిత కర్మాచరణతో ఆగామీరహిత విధానమును ఏర్పరచుకొని, అంటే తటస్థ లక్షణము కలిగి అందరిలో
అందరిలా ఉంటూ అసంఖ్యుడే జీవించు విధానము ఎట్లో అట్టి స్థితి యందు వారి ఆర్హుడత విధానము జీవన విధానము ఎట్లు ఆదర్శప్రాయులై ఉండగలవో ఉండి లేని విధానమును అశరీర పద్ధతి అంటూ చెప్పబడు. ఉండి లేని విధానమును అటు స్థితిని అశరీర పద్ధతి అని చెప్పబడుతున్నది. తను మనదనములు గురునకు వినయం పునదారపోసి వేట్క గురునిచే అనువైన బోధబడసిన ఘనమతిమంతులకు సాటి గలదాయి భువిని లోకులు మ్రొక్క వలదా చౌల విని తన నితరులన్నీ తాననక ఏ మాటను వినక పరిపూర్ణత ధనరువానికి సాటి గలదాయి భువిని లోకులు మ్రొక్క వలదా చౌల విని. శిష్య, తనుమన ధనములు, తనుమన ధనములు, తనువు అనగా శరీరము, ఇక మనము అనగా మనస్సు అనగా భావములు, ఇక ధనము అనగా ఆ వాక్కు త్రికరణములు. ఈ మూడింటిని తనువును మనస్సును తన దగ్గర ఉన్నటువంటి యొక్క ధనం అంటే వాక్కు, ఈ మూడింటిచే త్రికరణము కలిగి త్రికరణ శుద్ధి కలిగి వినయంబున ధారపోసి అంటే అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించి ఎవరికి? గురునికి. వేడ్క గురునిచే అంటే గురుమూర్తి సంతోషపడినట్లుగా ఎంతో అంటే త్రికరణ శుద్ధి కలిగి తనుమనధనములు గురునకు సమర్పించాలి. అప్పుడు ఆ గురుమూర్తి సంతోషపడినట్లుగా అనువైన బోధపడచిన ఆ మూడుంటిని నీవు వసంగిన తరువాత అందుకు తగిన అత్యంత విలువైన పరిపూర్ణ బోధ స్థితి, అనువైన బోధపడసిన అంటే అందుకు తగిన అత్యంత విలువైన పరిపూర్ణ బోధ స్థితి ఘనమతిమంతునకు అత్యంత శ్రేష్టమైన బుద్ధి కలవాడా సాటి గలదా ఈ భువిని. మరి అట్టి వారితో సరి సమానముగా పోల్చదగిన వారు ఈ భూమి మీద లేరు. లోకులు, లోకులు అనగానెవరు అంటే ప్రాపంచికులు. మ్రొక్క వలదా చెవుల విని ఈ రహస్యమును చెవులార విని వారు ఎదురుపడినప్పుడు ఎటువంటి సంఘోషము లేక స్వాష్టాంగ నమస్కారము చేయవలెను. అంటే మంత్రోపదేశమునకు ముందుగా గురుమూర్తికి ఆ తనువు, మనస్సు, ధనము ఈ మూడింటిని గురుమూర్తికి వినయముతో దారపోయవలేను. ఇది శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి నుండి సాంప్రదాయముగా వచ్చుచున్నది, కొత్తగా ఏం కాదు.
ఈ విషయమును తెలియజేసినట్లుగా మనకు బ్రహ్మవైవర్త పురాణములో తెలిపినట్లుగా కూడా ఉన్నది. అట్లా దారిపోయిట ఎందుకు? అంటే శిష్యుడు తాను ఏ పనులు ఆచరించుచున్నాను అనగా చేయుచున్నాను, తన శరీరము, తన మనస్సు అనగా సంకల్పము, తన ధనము, ఈ ధారా పుత్రాది సమస్త ద్రవ్యముతోనే చెయ్యాలి. ఆ మూడు గురుమూర్తికి దారిపోయిటచ్చే ఆ మూటి చేసే సమస్తం గురుమూర్తిదే, తనదంటూ ఏమీ ఉండదు. కర్తృత్వము ఎంత మాత్రమో లేకుండా చేయుటకే ఇలా దారిపోయేవలను. కనీసం సంకల్పము కూడా, ఏదైనా సంకల్పించుకోవాలనుకున్నా కూడా గురుమూర్తి ఆజ్ఞానుసారము, అంటే ఆజ్ఞ లేనిదే సంకల్పించరాదు. కనీసం సంకల్పము కూడా గురుమూర్తి ఆజ్ఞ లేనిదే సంకల్పించరాదు. ఇక తనది అనేది ఏమి ఉన్నది కనుక అందుచేత అహంకారము, కర్తృత్వము నశించినది. ఆ మూటిని వినయంగా దారపోయాలి. అంటే అలా చెయ్యాలి అని నామమాత్రంగా చెయ్యరాదు. నేను తనుమన ధనములు గురువుకి ఇచ్చాను, నాదేముంది అని అందరూ అంటూనే ఉంటారు. వేల మందితో మనం ఈనాడు వింటూ ఉన్నాము. గురుమూర్తి ఉపదేశం ఇచ్చిన రోజే ఆ రోజే ప్రమాణం చేసేసాను, తనువు మనసు ధనము అన్ని గురువుకి ఇచ్చేసాను, నాదంటూ ఏముంది, లేదు, ఏం లేదు, అంత గురువుకి ఇచ్చి అంత గురువుదే అంటుంటారు. అంటే మాట మాత్రం, అంటే నామ మాత్రముగా అలా చేయరాదు. తను మన ధనములు అంటే ఏంటి, వాటి యొక్క అర్థం తెలుసుకొని ఆచరించాలి. ఆచరించిన తర్వాత అనువైన బోధపడసిన, తనకు తగిన బోధ అనగానేంటి అంటే జన్మ సాఫల్యతను సిద్ధింపజేసే పరిపూర్ణ బోధను, అంటే జనన మరణ భ్రాంతి రహితపరిచే పరిపూర్ణ బోధను. మరి అట్టి గురుమూర్తిని ప్రార్థించి, అంటే యాచించి గురుకృపకు పాత్రుడై బోధను పొందవలెను. అట్లు పాత్రుడై బోధను పొందినటువంటి శిశునికి, అంటే ఘన మతిమంతునకు సాటి ఆ గురుమూర్తిని ప్రార్థించి తగిన బోధ పొందిన గొప్ప బుద్ధిమంతుడైన ఆ శిశునికి సాటి గలదా ఈ భూమిని? అంటే ఈ భూమిపై ఎవరునూ ఉండరు. ఇంకా అటువంటి శిశుడితో సమానం ఈ భూమి పైన ఎవరు ఉండరు. లోకులు మ్రొక్క వలదా చెవుల విని, అంటే అట్టి వాడని విని తెలుసుకున్న ప్రాజ్ఞులు, లోకులు అతనికి మ్రొక్కవలసినదే. తన నితరులను, అంటే నేను, మీరు, నే తాననక, ఈ రెండు ఒకటేనని అనక, ఏ మాట వినక, అంటే ఎట్టి నిర్ణయమును చెయ్యక, పరిపూర్ణ బోధదనరు వానికి, అటువంటి వానికి నేనని గాని తానని గాని ఏది అనక, నే తాననక, ఈ రెండు ఒకటేనని అనక, నేను మీరు అనక, ఏ మాట అనక, ఎటువంటి నిర్ణయమును చెయ్యక, పరిపూర్ణ బోధదనరు వానికి, అంటే అట్టి పరిపూర్ణము ఉన్నదని, ఎరుక లేనిదని, ఇక ఏ నిర్ణయము చెయ్యక
ఆ పరిపూర్ణమునందు ఉనికి కలిగి ఉండువారు. అంటే తానని ఇతరమని పలికి తాను నేను అనక, అట్టి మాటలు ఏమీ వినక ఆ పరిపూర్ణ స్థితిని పొందిన వానికి సాటి ఈ భూమిపై ఎవరునూ లేరు, ఉండరు. చూడు, ఇక్కడ తను అనగా స్థూల శరీరము, మనము అనగా మనస్సు, సూక్ష్మ శరీర సంబంధము. ఈ సూక్ష్మ శరీరము 17 ఇంద్రియములతో కూడినది. అందులో మనసు లేనిచో ఇంద్రియ వివకారమే ఉండదు. కనుక మనస్సే సూక్ష్మ శరీరం అని చెప్పవచ్చును. ఇక ధనము అనగా మూలధనము. తను మనముల పైన రెంటికే కారణమైన కారణ శరీరమే ధనము గాని ఆ రూపాయే అంటే ఆనా పైసలతో కూడినది కాదు అని తెలుసుకునవలేను. కారణ శరీరం ఆ తను మన ధనములు శిష్యుడు మంత్రోపదేశమునకు ముందుగా గురువునకు నివేదింపవలెనని గురు సాంప్రదాయక ధర్మము ఈ విషయమే ఆ గురుగీత యందు కూడా స్పష్టంగా తెలియజేస్తున్నది. శరీరం ఇంద్రియం ప్రాణం అర్ధస్వజన బాంధవాన్ ఆత్మధారాధికం సర్వం సద్గురుభ్యో నివేదయేత్ అని తెలుపుచున్నది. గురుగీత యందు కూడా శరీరం ఇంద్రియం ప్రాణం అర్ధస్వజన బాంధవాన్ ఆత్మధారాధికం సర్వం సద్గురుభ్యో నివేదయేత్ అని తెలిపినట్లు అందులో శరీరం అనగా స్థూల శరీరము, ఇంద్రియం అనగా సూక్ష్మ శరీరము, ప్రాణమనగా కారణ శరీరము. కనుక ఈ మూడింటిని తనుమన ధనములు అనగా స్థూల సూక్ష్మ కారణ శరీరములు అనియే చెప్పవలెను. ఇవేగాక అర్థం అనగా వస్తు సంపద. స్వజన బాంధవాన్ స్వజనులు బంధువులు, ఆత్మధారాధికం అనగా తన భార్య మొదలగు సర్వము సద్గురుభ్యో నివేదయేతన్నారు. అంటే ఇక్కడ అపార్థం చేసుకునేటువంటి స్థితి కలుగుతుంది. ఆత్మధారాధికం అనగా తన భార్య మొదలగు సర్వం. ఇక్కడ తన భార్య అనగా తన దేహమే భార్య, తనకు దేహమే తనకు భార్య. తనలో ఉన్నటువంటి పురుషోత్తముడు పురుషుడు. ఈ శరీరం దగ్గరే తీసుకోవాలి, బయటగా తీసుకోరాదు. అట్లు ఈ శరీరం అనేటువంటి భార్యను అంటే సద్గురుభ్యో నివేదయే, ఆ సద్గురునికి నివేదించవలనని చెప్పబడినది. ఎవరైనా తన భార్యను కూడా సమర్పించాలంటే ఎవరైనా ఒప్పుకుంటారా లోకంలో? ఒప్పుకోరు. కానీ అక్కడ అంతరార్థమును దేని తీసుకోవాలి? ఈ భౌతిక శరీరము ఏదైతే ఉన్నదో తనను భార్యగా ఎంచుకునవలెను. ఇవన్నీ తనువు మనస్సు ధనము స్థూలము సూక్ష్మము కారణము ఆ సద్గురునికి నివేదించి తనుమన ధనమును గురునకు అర్పించుట అనగా భౌతిక పద్ధతిగా అతని స్వాధీనమందుంచుట కాదు. భావరూపముగా ఇవన్నీ అతనికే అర్పించితిననియు, కనుక ఇవన్నీ అతని సొత్తే నాది కాదు అని భావించుట మాత్రమే, భౌతిక పద్ధతిగా కాదు. అందుకనే అక్కడ గురుగీత యందు నివేదయే తన శబ్దము ప్రయోగింపబడినది. నివేదించిన అనగానే ఏమిటంటే పదార్థం. ఇప్పుడు దేవుడి, నేను ఒక బ్రాహ్మణుడిని, నేనేం చేస్తాను? పొద్దున్న లేచినప్పటి నుంచి ఆలయంలో వర్క్ చేయాలి. అంటే పొద్దునే లేవాలి, గర్భాలయంను చుట్టూ ఒక 3 ప్రదక్షిణ చేయాలి,
చేసి స్వామిని మేలుకొల్పుతున్నట్లు తలుపు తట్టార్చాలి, లేకుంటే గంట కొట్టాలి. ఆ తర్వాత తలుపుకు తాళం తీసి ఆ లోపలికి పోయి స్వామిని మేలుకొల్పినట్లు అదంతా చేసుకున్న తర్వాత ఆరాధన అంటూ షోడశ ఉపచారముల చేత ఆరాధన గావించి ఇదంతా ప్రసాదము ఏదైతే చేసుకుని ఉంటామో ఆ ప్రసాదమును అంటారు. ఇప్పుడు అంగట్లో పోయి బెల్లం తీసుకొచ్చి ఆ బెల్లమును బియ్యమును తెచ్చి ఇగో నేను చక్కెర పొంగల్ చేసి నీకు ప్రసాదం పెడుతున్నాను అన్నట్లుగా ఉంటుంది. ఎట్లుంటుంది? నైవేద్యం సమర్పించినట్టు. ఆ అంగట్లో పోయి ఆ బెల్లం కొనుక్కొని వచ్చి ఆ బియ్యం కొనుక్కొని వచ్చి దాన్ని ఇంత బాగా జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పులు ఇవన్నీ వేసి ఇంత పచ్చకర్పూరము బాగా మంచిగా చేసి అదంతా చక్కెర పొంగలి నేను నివేదన చేస్తున్నాను అన్నట్లు కాదు. అది అంగట్లో బెల్లమే. అక్కడ నివేదనగా ఆ ప్రసాదము అనే శబ్ద ప్రయోగింపబడినది. అంటే కేవలం నివేదించిన పదార్థము అది ప్రసాద రూపముగా మనమే అనుభవిస్తాము. ఆ వండిన ప్రసాదాన్ని ఏం చేస్తాము? దేవుడు తినుడు. అక్కడ ఏదో నైవేద్యం పెట్టాము, నివేదించినాను, నేను నివేదన చేశానని చెప్పని ఆ ప్రసాదాన్ని దేవుడికి చూపించి తర్వాత ఆ పదార్థం ఏం చేస్తాము? దేవుడి ప్రసాదం అని కళ్ళకద్దుకొని మనమే భుజిస్తాము. అంతేగాని మరి గురుమూర్తికి వానితో ఏం ప్రయోజనము? అంగట్లో బెల్లం తెచ్చి బియ్యం తెచ్చి వండి పెట్టి స్వామి నీకు ప్రసాదం చేశాను, నివేదన చేశాను, సమర్పించాను అంటే ఆ గురుమూర్తికి దాంతో ఏం ప్రయోజనము? కనుక తను మనదనము అర్పించుడనగా వాని యందు సర్వభ్రాంతులను వదిలివేసి, తను మన ధనములను అర్పించుట అనగా సర్వభ్రాంతులను వదిలేసి, సర్వభ్రాంతులను వదిలివేసి వాని యందు నేను, నాది అని అహంకారం మమకారమును వదలుట మాత్రమే. అందుకే కదా గీతలో కూడా మొట్టమొదటినే తెలియచేస్తారు, తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. నాయన ఇది తెలుసుకోవాలంటే డాంబికము, అహంకారము, దర్పము, అభిమానము అన్నిటిని వదిలి నిగర్వి అయి ఆ భగవద్గీతలో కూడా తెలియచేస్తారు మనకు. 34వ శ్లోకం, 36, 34 శ్లోకములను తెలియజేస్తారు. 4వ అధ్యాయం. అట్లా నేను, నాది అని అహంకార మమకారమును వదలుట, ఆ వదలుట మాత్రమే. అందుకనే నవవిధ భక్తులలో చివరిది ఆత్మ నివేదనమని చెప్పబడినది. నవవిధ భక్తులలో కూడా చివరిది ఆత్మ నివేదనమని చెప్పబడినది. అత్పరమే ప్రవృత్తి అని చెప్పుటే శరణాగతి యొక్క స్వరూపం ఇదియే. అందుకే 18వ అధ్యాయం నందు కూడా భగవద్గీతలో ఆ గీతాచార్యులు ఆ సర్వధర్మాన్ పరిత్యాజ్య మామేకం చరణం ప్రజా ఆ చరమ శ్లోకం నందు ఆ భగవానుడు చెప్పినది ఇది భావమే. సర్వధర్మాన్ అంటే ఏ ఒక్కదానినో వదులుడని కాదు, ఆత్మతో సహా నివేదించటమే. ధర్మాధర్మములను రెండింటిని పరిత్యజ వదిలివేయుటే. ఆ భగవానుడు చెప్పిన వాక్యము కూడా అదే. అధర్మం అంటే ఏంటో, అధర్మం అంటే ఏంటో ఈ రెండింటి విషయాలు తెలియకుండా నేను ధర్మం చేస్తేనే అధర్మం చేస్తేనే ఏదో దీన్ని మానుకున్నానన్నట్టు కాదు. తను మన ధనములను గురువునకు అర్పించితిమని వేలకు వేలు మనం ఈ రోజు వింటూనే ఉన్నాము. గురుపుత్రులు అందరూ పలుకుతూనే ఉంటారు. అందుకు నిదర్శనం ఏంటి? సాక్ష్యం ఏంటి అంటే ఆ వారి ప్రవర్తన యందు కానరావలెను. ఆ గురువునకు తనుమన ధనములు చక్కగా ఆత్మ నివేదనతో నువ్వు సమర్పించి ఉంటే నీవిచ్చినట్లు ఎవరికి తెలియబడదు, ఎవరికి కనపడదు. అయితే నీవు జీవన విధానమున యందు నువ్వు నడుచుకునే మార్గమునందంటే ప్రవర్తన యందు కనరావలెను. ఆ
అప్పుడు కదా నీవు తనుమనధనములు గురుని కిచ్చివేస్తి అని చెప్పవలేను. అట్లా ఎవరైనా ఒప్పుకుంటారా? ఈ అహంకారం అనేది చాలా గొప్పది. అష్టవిధముల అహంకారాలు ఇందులో ఉన్నాయి. ఎక్కడో ఒక చోట మొలకెత్తుతుంది. అందుకని సర్వం అన్నింటినీ పరిత్యజ వదిలివి, ఏ ఒక్కటి ఉండినా మిగతావన్నీ వస్తాయి. ఆ మూటిన్ అప్పుడు గురువుకు ఆ విధముగా నువ్వు అర్పణ చేసి నీ ప్రవర్తన యందు ఆ జీవన విధానము నడుచుకున్నట్లుగా అది కనపడవలెను. ఆ మూటిన్ గురువాజ్ఞ ప్రకారమే నడపవలెను. ఇక తన ఇచ్చ ఏమాత్రం ఉండరాదు. నీ ఇంట్లో అది చావు అయినా సరే, పెళ్లి అయినా సరే, ఎటువైపు మనతుంచరాదు. అది పోయినా కూడా గురువు ఆజ్ఞ లేదే మనస్సు కూడా పంపించకూడదు, సంకల్పించుకునకూడదు. అది మంచి అయినా కానీ చెడు అయినా సరే, అది పెళ్లి అయినా సరే, చావు అయినా సరే, గురువాజ్ఞ లేనిదే నీ మనస్సు కూడా సంకల్పించరాదు. అప్పుడే కదా తనుమనధనములు గురునకు అర్పించినాడని అనదగును చెప్పదగును గాని అంటూ మనకు ఈ కందార్థము ద్వారా భావనను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ, ఈ కందార్థ భావార్థమును తమ తమ గురువుల ద్వారా చక్కగా విచారించి తెలుసుకుంటారని కోరుకుంటూ, జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.